Hi friends, welcome to Nifty analysis for 8th July 2025. ఈరోజు నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ 25,454 రేంజ్లో ఓపెన్ అయ్యి ఈరోజు హై వచ్చేసి 25,489, సేమ్ అదేవిధంగా లో వచ్చేసి 25,400. ఇది ఫస్ట్ 1 అవర్ మూమెంట్. తర్వాత ఎంటైర్ డే వచ్చేసి విత్ ఇన్ ద రేంజ్లో ఏదైతే మనకు మార్నింగ్ హైలో ఏదైతుందో అదే రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. అంటే కైండ్ ఆఫ్ సైడ్ వేస్ డే కింద కన్సిడర్ చేయాలి. అంటే ఈరోజు నిఫ్టీ మూమెంట్ అనేది ఒక సైడ్ వేస్ డే. ఈ బేసిస్లో రేపు ట్యూస్డేకి లెవెల్స్ ఒకసారి డ్రా చేస్తే మనం ఏదైతే ఈరోజు లో ఏదైతే 25,407 అనుకున్నామో అదేవిధంగా హై వచ్చేసి 25,489. ఇది ఒక రౌండ్ ఫిగర్ తీసుకుంటే 25,400 అనేది ఒక సపోర్ట్ జోను, అదేవిధంగా 25,500 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్. ఇది ఒకసారి మనం స్మాలర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఈరోజు ఇండెక్స్ను ఏదైతే మనకు సపోర్ట్ రేంజ్ నియర్ బై వచ్చినప్పుడు మనకు బయింగ్ బిల్డ్ అవుతుంది, అదేవిధంగా రెసిస్టెన్స్ నుంచి సెల్లింగ్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 25,500 అనేది ఒక రెసిస్టెన్స్ జోను, అదేవిధంగా 25,400 అనేది ఒక సపోర్ట్ జోన్. అంటే విత్ ఇన్ ద జోన్ రేపు ట్రేడ్ సెటప్ వచ్చేసి 25,400 నుంచి 500 రేంజ్లో విత్ ఇన్ ద జోన్. ఈ జోన్లో ఎప్పుడైతే మనకు నియర్ బై మనకు సపోర్ట్ ఉన్నప్పుడు మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి రెసిస్టెన్స్ జోన్ ఏదైతుందో అది అవుతుంది. సేమ్ అదేవిధంగా ఏదైతే 25,500 దగ్గర బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 25,400 అవుతుంది. బట్ ఈ రోజు మార్కెట్ సినారియో ప్రకారం చూస్తే ఒక ర్యాలీ తర్వాత ఏదైతే మనము ఛానల్ బాటమ్ నుంచి ర్యాలీ అయిందో ఒక ర్యాలీ తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అవ్వడం చూసాము. అంటే ఈ సినారియో ప్రకారం మ్యాక్సిమం ట్రేడ్ ఎలా ఉంటుందంటే బై ఛాన్స్ మనకు 25,500 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఏదైతే ర్యాలీ తర్వాత కన్సాలిడేషన్ తర్వాత ఈ పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఒక ట్రెండింగ్ డే ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు ఏదైతే కన్సాలిడేషన్ ఫేజ్ తర్వాత ట్రెండింగ్ డే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 25,500 పైన మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చేసి 25,600 ఆ 650 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ ఈ రేంజ్లో అంటే విత్ ఇన్ 25,400 నుంచి 500 రేంజ్లో ఇక్కడ ఒక ప్యాటర్న్ బేస్ ట్రేడ్ బేస్డ్ ఆన్ అక్కడ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. సేమ్ అదేవిధంగా ఇన్ కేస్ మనకు 25,400 బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా షార్ట్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. మనకు టార్గెట్ వచ్చేసి 25,300 నుంచి 350 రేంజ్ అనేది 300 రేంజ్ వరకు ఇలా 250 నుంచి 300 రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే మనము ఏదైతే ప్రీవియస్గా మనం ఏదైతే హై ఉందో 57,000 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. అంటే ఈ లెవెల్ అనేది మనకు నిన్న ఫ్రైడే రోజు దానిపైన క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అయ్యి దాని కింద క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే కైండ్ ఆఫ్ ఇది కన్సాలిడేట్ అవుతూ ఉన్నది. అంటే ఫర్దర్గా డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తుంది. మనకు అంటిల్ అన్లెస్ 57,000 పైన కంఫర్టబుల్గా క్లోజ్ అవుతే మాత్రమే మనం లాంగ్ ఇనిషియేట్ చేస్తాము, లేదంటే స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.